శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శ్రీమతే శంకరార్యాయ ధీమతేద్భుతశక్తయే నమోస్త్వద్వైతసిద్ధాంతస్థాపనోపాత్తమూర్తయే. ఈ ప్రపంచములో మన యొక్క సనాతన ధర్మము అత్యంత శ్రేష్టమైనటువంటి ధర్మము. ఈ ధర్మము అత్యంత ప్రాచీనమైనటువంటిది మరియు అత్యంత ప్రామాణికము అయినటువంటి ధర్మం. ఇది అనాది కాలముగా మనకు సంప్రాప్తించినటువంటి ధర్మం. అనాది కాలంగా వచ్చినటువంటి ధర్మము మరియు శాశ్వతమైనటువంటి ధర్మం. ఎందుచేత అనంటే ఈ ధర్మానికి సంకష్ట స్థితి ఏర్పడినప్పుడు స్వయముగా భగవంతుడే అవతరించి ఈ ధర్మాన్ని పునరుద్ధరణ గావిస్తాడు. కాబట్టి ఇది అనాది కాలము నుండి వచ్చినటువంటి ధర్మము, అదే విధముగా శాశ్వతమైనటువంటి ధర్మం. అందువల్లనే ఈ ధర్మమును సనాతన ధర్మము అని అన్నారు. అదే విధముగా ఈ ధర్మమునకు ప్రమాణము వేదములు. వేదములలో ఈ ధర్మము ప్రతిపాదింపబడి ఉన్నది కాబట్టి ఈ ధర్మాన్ని వైదిక ధర్మము అని కూడా అన్నారు. అనాది ధర్మము కాబట్టి సనాతన ధర్మము, వేదములలో ప్రతిపాదింపబడిన ధర్మము కాబట్టి వైదిక ధర్మము, రెండిటినీ కలిపి సనాతన వైదిక ధర్మము అని మన యొక్క ధర్మానికి ప్రాచీనులు చేసినటువంటి నామకరణం. ఇది ఈ ధర్మం యొక్క అసలైనటువంటి పేరు. తదనంతర కాలంలో దీనికి వచ్చినటువంటి పేరు హిందూ ధర్మము అని. ప్రాచీన నామధేయము, అన్వర్థమైనటువంటి నామధేయము ఈ సనాతన వైదిక ధర్మము అనేటటువంటిది. ఇటువంటి ధర్మములో ఈ ధర్మ పరంపరలో జన్మించడం మనందరం చేసుకున్నటువంటి భాగ్య విశేషము. కాబట్టి ఈ ధర్మములో మనకి లభించినటువంటి జన్మను విశేషంగా ఈ ధర్మాచరణ చేసి సార్థకం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్క మనిషి కర్తవ్యం. కాబట్టి ఇటువంటి సనాతన ధర్మంలో మనం పుట్టాము. ఇది మన భాగ్య విశేషం. ఈ ధర్మానికి ఆధారభూతములైనటువంటి వేదములలో అనేక విషయాలు విశేషంగా చెప్పబడి ఉన్నాయి. ఈ వేదములను మొట్టమొదట పరమాత్మ బ్రహ్మను సృష్టించి, చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి ఆ బ్రహ్మకి ఉపదేశం చేశాడు. అందువల్లనే ఈ విషయాన్ని శృతి, వేదమే మనకి చెబుతూ ఉన్నది. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అని. అంటే పరమాత్మ మొట్టమొదట బ్రహ్మను సృష్టించి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను సృష్టించి ఆ బ్రహ్మకి ఈ వేదములని ఉపదేశం చేశాడు. తదనంతరం ఈ వేదములని ఆధారంగా చేసుకొని బ్రహ్మ ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి, ప్రజలను సృష్టించి, మొదట మహర్షులని వారందరినీ సృష్టించి వారికి ఈ వేదములని ఉపదేశం చేశాడు బ్రహ్మ. ఆ ఋషులు వాళ్ళందరూ కూడా వారి తర్వాత వారికి ఇలా ఉపదేశం చేయగా ఆ గురు శిష్య పరంపర ద్వారా ఈ వేదము మనకి లభించి ఉన్నది. అందువల్లనే మన పూర్వీకులు ఎంతో కష్టపడి ఈ వేదములని ఎన్నో నియమాలతో, ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ వేదములని అధ్యయనం చేసి
తర్వాత తరం వారికి ఈ వేదములని ఉపదేశం చేశారు. ఎక్కడా కూడా ఒక్క అక్షరం కానీ ఒక్క స్వరం కానీ దీర్ఘ హ్రస్వములు కానీ తేడా రాకుండా ఏ విధముగా అయితే పరమేశ్వరుడి నుండి బ్రహ్మకు సంప్రాప్తించిందో, అదే రకంగా బ్రహ్మ నుండి ఈ వైదిక విద్య మహర్షులకి సంప్రాప్తించిందో, ఏ విధంగా ఆ మహర్షులు మనకు ఉపదేశం చేశారో అదే విధముగా ఒక్క చిన్న వ్యత్యాసం కూడా కాకుండా ఎంతో అవధానంతో మన పూర్వీకులు ఈ వైదిక విద్యను కాపాడుకుంటూ ఎన్నో నియమాలతో నియమసహితముగా వేదములను అధ్యయనం చేస్తూ ఈ వైదిక విద్యను ఇవాల్టి రోజున మనకు అందించారు. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాల్సి ఉన్నది ఏమిటి అనంటే, వైదిక విద్యను వేద విద్యను అభ్యాసం చెయ్యాలి అనంటే దానికి ఎన్నో నియమములు అవసరం. నియమపూర్వకంగా దీని గురించి శాస్త్రంలో అనేక నియమాలని చెప్పారు. ఎలా అధ్యయనం చెయ్యాలి, ఎవరు అధ్యయనం చెయ్యాలి, ఏ విధముగా అధ్యయనం చెయ్యాలి మొదలైనటువంటి అనేక విషయాలను శాస్త్రములలో చెప్పారు. ఈ నియమములను అనుష్ఠిస్తూ నియమపూర్వకంగా ఎవరైతే వేదములను అభ్యాసం చేస్తారో వారు అభ్యసించినటువంటి వైదిక విద్య అనేది సఫలమవుతుంది. ఇక్కడ మనం శాస్త్రం చెప్పినటువంటి నియమములను ఉల్లంఘించి స్వతంత్రించి ఏ నియమములు లేకుండా మన ఇష్టం వచ్చినట్టు గనక అధ్యయనం చేస్తే అప్పుడు అటువంటి వేద విద్య అనేది మనకి ఏ విధమైన ఫలాన్ని ఇవ్వదు. మనం అనుకున్నటువంటి సత్ఫలాన్ని మనకి ఇవ్వదు. పైపెచ్చు విపరీతమైనటువంటి పరిణామాల్ని మనం ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి ఈ వైదిక విద్యను ఎలాగైతే నియమపూర్వకంగా ఎంతో శ్రద్ధతో మన పూర్వీకులు అధ్యయనం చేసి మనకు అందించారో మనము అదే విధముగా ఈ వైదిక విద్యను నియమపూర్వకంగా కాపాడుకొనవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది. ఈ వేదములలో ఎన్నో విషయాలు ప్రతిపాదన చేయబడి ఉన్నాయి. పరమాత్మతత్వం అత్యంత శ్రేష్టమైనటువంటి అద్వైత తత్వం నుంచి మొదలుపెట్టి ఒక సామాన్యమైనటువంటి విషయం వరకు, సామాన్యమైనటువంటి నీతి వరకు అన్ని విషయాలను దాదాపుగా వేదంలో ప్రతిపాదన చేశారు. పరమాత్మతత్వం గురించి ఉపనిషత్తుల్లో వాటన్నిటిలో ఉన్నది. అదే రకముగా భగవంతుడి యొక్క ఉపాసన ఏ విధంగా చెయ్యాలి, అదే రకంగా కర్మాచరణ, అదే రకంగా సామాన్యమైన నీతి మొదలైనటువంటి అనేక విషయాలు వేదముల్లో ప్రతిపాదింపబడి ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒక సామాన్యులకి కావలసినటువంటి ఒక నీతి వేదముల్లో ఎలా ప్రతిపాదింపబడి ఉన్నది అనే విషయాన్ని గనక చెప్పాలంటే ఒక విషయం ఉన్నది, ఒక వాక్యం, భవిష్యద్ధి భూయో భూతాత్ అని ఒక వాక్యం ఉన్నది. దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, భూతాత్ భవిష్యత్ భూయః అని. అంటే అయిపోయిన దానికంటే జరగవలసి ఉన్నటువంటిది గొప్పది అనేది దీని యొక్క అర్థం. మనం ఏదైనా ఒక విషయం అయిపోయినప్పుడు ఇక దాని గురించే ఆలోచించడం మానేసి ఇక భవిష్యత్తులో జరగవలసినటువంటిది ఏమిటి అనే దాని గురించి ఆలోచించాలి. మనం లోకంలో కొంతమందిని చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చింది అని అవ్వగానే వెంటనే వాళ్ళు చాలా కుంగిపోతారు. ఇక జీవితం మొత్తం దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. అంతా అయిపోయింది, ఇక నా జీవితం అంతా ఇదైపోయింది, ఇంకేమి నేను చేయడానికి కుదరదు. ఏదో ఒక చిన్న కష్టం రాగానే ఎంతో కుంగిపోతారు. దాన్నే మళ్ళీ తలుచుకుంటూ ఉంటారు. అదంతా అయిపోయినా కూడా మళ్ళీ దాన్నే తలుచుకుంటూ ఉంటారు. భవిష్యత్తుని కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. తమ భవిష్యత్తుని, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని కూడా నాశనం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. అయిపోయినటువంటిది ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ ఆలోచించకుండా దాన్ని వదిలిపెట్టి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం చేయవలసినటువంటి ప్రయత్నాన్ని మనం ఎల్లప్పుడూ చెయ్యాలి అనేది ఈ మాట ద్వారా వేదం మనకి ఉపదేశిస్తూ ఉన్నది. అందుకే శాస్త్రంలోనూ గతం న శోచయేత్ ప్రాజ్ఞ అని ఒక మాట ఉన్నది.
అయిపోయిన దాన్ని ఏదైతే అయిపోయిందో దాన్నే ఇంక మళ్ళీ మళ్ళీ మనస్సులో పెట్టుకొని దాన్నే ఆలోచించకూడదు. ఇక భవిష్యత్తులో ఏం జరగాలి అనే దాని గురించి ఆలోచించాలి. ఏదో దురదృష్టంతో ఏదో అయిపోయింది, ఇక దాన్నే మళ్ళీ మళ్ళీ మనస్సులో పెట్టుకొని దాని గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచించకూడదు. భవిష్యత్తులో మనం ఏం చెయ్యాలి అనే దాని గురించి ఆలోచించాలి అని ఆ మాట యొక్క అర్థం. కాబట్టి ఇక్కడ కూడా ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో ఉజ్వలమైనటువంటి ఒక భవిష్యత్తుని రూపొందించుకోవడానికి చేయవలసిన ప్రయత్నాన్ని ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అని ఈ మాట యొక్క అర్థం. దీని ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది ఇటువంటి అర్థం. ఒక ఉజ్వలమైన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇవాల్టి రోజున గనక మనం ప్రయత్నం ఆరంభం చేస్తే మన ప్రయత్నము తప్పకుండా ఫలించి మన భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా మారుతుంది. మన భవిష్యత్తు బాగుండాలి అనంటే వర్తమాన కాలంలో మనం విశేషంగా ప్రయత్నం చేయాలి. ఇవాల్టి రోజున మనం చక్కగా ప్రయత్నం చేస్తే మన భవిష్యత్తు, మనం ఇప్పుడు ఎంత చక్కగా ఎంత ప్రయత్నం చేస్తామో మనకి భవిష్యత్తు అంత బాగుంటుంది. కాబట్టి ఆ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని భవిష్యద్ధి భూయో భూతాత్, భూతము అంటే గడిచిన దానికంటే జరగవలసినటువంటిది గొప్పది అంటే దాని అర్థం ఏమిటి? దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రయత్నం చెయ్యాలి, దానికోసం ప్రయత్నం చెయ్యాలి అని ఈ మాట యొక్క అర్థం. ఇది ప్రతి ఒక్క మనిషికి కావలసినటువంటి నీతి. ఇది ఫలానా ఈ సముదాయం వాళ్ళకి ఈ నీతి కావాలి, కొంతమందికి మాత్రమే ఈ నీతి కావాలి అని చెప్పడానికి వీల్లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి కావలసినటువంటి నీతి ఇది, ప్రతి ఒక్కడు చేయవలసినటువంటి పని ఇది. కాబట్టి ఇలా ఒక విషయం వేదంలో ప్రతిపాదితమై ఉన్నది. ఒక సామాన్యుడికి కావలసినటువంటి నీతి ఈ విషయం ప్రతిపాదింపబడి ఉన్నది. అదే రకంగా ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పటి కాలంలో కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఈ అనాది కాలంగా సంప్రాప్తించి ఉన్నటువంటి అత్యుత్కృష్టమైనటువంటి మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి ఏవేవో చిన్న చిన్న ప్రలోభాలకు లోనై ఈ హిందూ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అజ్ఞానంతో చిన్న చిన్న ప్రలోభాలకు లోనై ఈ హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి వేరే ధర్మానికి వెళుతూ ఉంటారు. ఇంత ఉత్కృష్టమైనటువంటి చరిత్ర కలిగిన ఈ హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి కొంతమంది వేరే దానికి వెళుతూ ఉంటారు, ఏమీ అర్థమే లేనటువంటి వాటికి వెళుతూ ఉంటారు, ఇంత విశేషమైనటువంటి ధర్మాన్ని వదిలిపెట్టి. కానీ ఇది చాలా తప్పు. దీని గురించే వేదము ఒకచోట చెబుతూ ఉన్నది. ఏమిటి అనంటే, యో వై స్వాం దేవతామతి యజతే ప్రస్వాయై దేవతాయైచ్యవతే నపరాం ప్రాప్నోతి పాపీయాన్ భవతి అని వేదం చెబుతూ ఉన్నది. దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, యో వై ఎవరైతే స్వాం దేవతామతి యజతే పరంపరగా ప్రాచీన కాలం నుండి ఏ దేవతని ఆరాధిస్తూ ఉన్నటువంటి పరంపరలో మనం పుట్టామో ఆ దేవతారాధను వదిలిపెట్టి, ఇప్పుడు చెప్పినట్టుగా అజ్ఞానంతోనో అథవా చిన్న చిన్న ప్రలోభాలకు లోనై ఆ దేవతారాధనని మనం పరిత్యజించి, ఆ సంప్రదాయాన్ని ఆ ధర్మాన్ని పరిత్యజించి వేరేదో అసంబద్ధమైనటువంటి ధర్మాల్లోకి మనం ప్రవేశించాము అనంటే న పరాం ప్రాప్నోతి పాపీయాన్ భవతి. యో వై స్వాం దేవతామతీయజతే ప్రస్వాయి దేవతాయై చ్యవతే న పరాం ప్రాప్నోతి పాపీయాన్ భవతి. అటువంటి వాడు పాపాన్ని పొందుతాడు. ఎందుకంటే తనకు పరంపరగా సంప్రాప్తించినటువంటి దేవతారాధనను వదిలిపెట్టాడు. ఆ దేవతారాధనని వదిలిపెట్టి వేరే ఏదో ఒక దీన్ని స్వీకరించడం వల్ల వాడు పాపాన్ని పొందుతాడు. ఎందుకు అనంటే దేవతారాధన అనేది మనకి ఎందుకు వచ్చింది? మనం శ్రేయస్సుని పొందడానికి. దేవతారాధన చేస్తే ఏమవుతుంది? మన ఉపయోగం కోసమే మనం దేవతారాధనను చేసేది. మనం భగవంతుడికి పూజ చేసినా చెయ్యకపోయినా దానివల్ల భగవంతుడికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు లేవు. కానీ మనకి పరంపరగా వచ్చినటువంటి ధర్మాన్ని అనుసరిస్తూ భగవంతుణ్ణి కనుక మనం ఆరాధిస్తే తద్వారా శ్రేయస్సు లభించేది మనకి. అటువంటి భగవదారాధనను మనం పరిత్యజిస్తే తద్వారా దుఃఖం వచ్చేది మనకే. కాబట్టి పరంపరగా వచ్చినటువంటి ధర్మాన్ని
పరంపరగా వచ్చినటువంటి దేవతారాధనని వదిలిపెట్టడానికి వీల్లేదు. అలా వదిలిపెట్టినటువంటి వాడు పాపాన్ని పొందుతాడు, వాడు పాపి అవుతాడు, తద్వారా దుఃఖాన్ని పొందుతాడు అని ఈ వాక్యం మనకు ఉపదేశిస్తూ ఉన్నది. ఇవాటి రోజున మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పినట్టుగా చిన్న చిన్న ప్రలోభాలకు లోనై అజ్ఞానంతో ఎవరెవరో చేసినటువంటి అపప్రచారాలనే నిజమని నమ్మి ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఈ ధర్మాన్ని చాలామంది పరిత్యజించి వేరే చోటకు వెళుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇది తప్పు అని వేదం ఎప్పుడోనే మనకు ఉపదేశం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఉపదేశం ఈ కాలానికి ఎంతో ఆవశ్యకమైనటువంటి ఉపదేశం, వేదంలో చెప్పబడినటువంటి ఉపదేశం. కాబట్టి ఈ ఒక విషయాన్ని వేదం మనకి ఉపదేశిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరంపరగా, అనాది పరంపరగా ఏ దేవతారాధన అయితే మనకి ప్రాప్తించి ఉన్నదో ఆ దేవతారాధనని, ఆ ధర్మాన్ని, ఆ సంప్రదాయాల్ని ఆచరిస్తూ ఉండాలి. వీటిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇవి అత్యంత ఉత్కృష్టమైనటువంటి ధర్మం, మన సనాతన హిందూ ధర్మం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మనం వదిలిపెట్టడానికి వీల్లేదు. మనకి ఈ సనాతన హిందూ ధర్మంలోనే మనకి శ్రేయస్సు లభించలేదు అని అంటే ఇంకా వేరే ఎక్కడా లభించడం అనేది అత్యంత అసాధ్యం. ఇందులోనే ఇది అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఈ ధర్మంలో ఇందులోనే మనకి శ్రేయస్సు లభించలేదు అని అంటే, వస్తుతః లభించలేదు అనే మాటకి ఇక్కడ అవకాశమే లేదు. తప్పకుండా ఈ సనాతన ధర్మాన్ని మనం అనుష్ఠిస్తే మనకి శ్రేయస్సు లభిస్తుంది. ఈ విషయంలో ఏ విధమైనటువంటి సందేహానికి అవకాశం లేదు. కానీ ఇక్కడే మనకి లభించలేదు అని అంటే మరి ఇంకెక్కడ లభిస్తుంది? వేరే ఎక్కడా కూడా మనకి లభించడానికి అవకాశమే లేదు శ్రేయస్సు లభించడానికి. కాబట్టి ఆ శ్రేయస్సాధనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఈ ధర్మం యొక్క అనుష్ఠానం. కాబట్టి ఈ ధర్మాన్ని ఎంతో శ్రద్ధతో అనుష్ఠించి, పరంపరగా వచ్చినటువంటి ఈ ధర్మాన్ని ఎంతో శ్రద్ధతో అనుష్ఠించి అందరూ కూడా కృతార్థులు కావాలి. కాబట్టి ఇటువంటి విషయాల్ని వేదం మనకి ఉపదేశిస్తూ ఉన్నది. ఇటువంటి విషయాల్ని ఉపదేశిస్తూ ఉన్నది. అదే విధముగా పరమాత్మతత్వం, ఉపనిషత్తుల్లో పరమాత్మతత్వాన్ని కూడా వేదం మనకు ఉపదేశిస్తూ ఉన్నది. కర్మాచరణ గురించి, ఉపాసన గురించి అనేక విషయాలను వేదములు ప్రతిపాదిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మహిమాన్వితమైనటువంటి పరమ ప్రమాణములైనటువంటి వేదములలో ప్రతిపాదితమైనటువంటి ధర్మం మన యొక్క సనాతన ధర్మం. ఇటువంటి పరమ ప్రమాణభూతములైన వేదములని ఈ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం మరియు ఈ మార్గశిర మాస సందర్భములలో శ్రవణం చేసేటటువంటి ఒక అదృష్టాన్ని మీరందరూ కూడా పొంది ఉన్నారు. ప్రతిరోజు కూడా దాదాపుగా 48 రోజుల పాటు ప్రతిరోజు ఈ వేదములని శ్రవణం చేసేటటువంటి ఒక సౌభాగ్యం మీ అందరికీ కూడా భగవద్ అనుగ్రహంతో లభించి ఉన్నది. మా గురువరేణ్యులు దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదములతో ఈ కృష్ణ యజుర్వేద క్రమపారాయణ ప్రతిరోజు జరుగుతూ ఉన్నది. ఈ ఒక పారాయణలో ఎంతో నియమంగా, ఎంతో నిష్ఠతో వేదాధ్యయనం చేసి ఈ వేదములో పాండిత్యాన్ని సంపాదించుకున్నటువంటి పండితులు ఎంతోమంది దీంట్లో పాల్గొని ఒక్కొక్క భాగాన్ని పారాయణ చేసి దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. ఇందులోనూ ముఖ్యంగా ఇందులో పాల్గొన్నటువంటి వారు హైదరాబాదులో వేదభవనం, ఆ వేదభవనంలో శ్రీరామ ఘనపాఠి గారు, ఆయన శిష్యులు. అదే రకంగా తమిళనాడులోని మేల్మంగళం పాఠశాలలో ముత్తురామ ఘనపాఠి, ఆయన యొక్క శిష్యులు. అదే రకంగా శృంగేరిలో సద్విద్యా సంజీవిని సంస్కృత మహాపాఠశాల నుండి మీనాక్షి సుందర ఘనపాఠి గారు, ఆయన శిష్యులు. వీళ్ళందరూ కూడా దీంట్లో విశేషంగా పాల్గొని ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో వేదపారాయణ చేస్తూ ఉన్నారు. దీన్ని మీరందరూ కూడా శ్రవణం చేస్తూ ఉండడం ఇది ఎంతో విశేషమైనటువంటి, ఎంతో సంతోషకరమైనటువంటి ఒక సందర్భం.
వేదముల గురించి జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు వారి యొక్క గ్రంథములలో ఎన్నో చోట్ల కీర్తించారు. వేదముల యొక్క గొప్పతనాన్ని ఎక్కడెక్కడైతే సందర్భం వస్తుందో తమ భాష్య గ్రంథాల్లో, ప్రకరణ గ్రంథాల్లో, ఈ అన్ని గ్రంథాల్లోనూ ఎక్కడెక్కడైతే వాటి ప్రసంగం వస్తుందో ఆ ప్రసంగం వచ్చిన వెంటనే వేదముల యొక్క గొప్పతనాన్ని వారు అనేక విధములుగా ప్రతిపాదన చేశారు. వేదములలో ప్రతిపాదితమై ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేదాన్ని శంకరాచార్యుల వారు ఎంతో చక్కగా వారి యొక్క గ్రంథాల్లో ప్రతిపాదన చేశారు. అందులోనూ కర్మకాండ మరియు జ్ఞానకాండ, ఉపాసనాకాండ వీటన్నిటికీ కూడా ఒక గొప్ప సమన్వయం చేసి చూపించారు. వారు చేసినట్లుగా వేరే ఎవ్వరూ ఇవాటి వరకు ఆ సమన్వయం చేయలేకపోయారు. వేరే వాళ్ళందరూ కూడా ఈ సమన్వయం చేయలేక వేరే వేరే విధాలుగా అర్థం చెప్పడం మొదలుపెట్టారు. పరిష్కృతంగా ఎవరూ అర్థం చెప్పలేకపోయారు. శంకరాచార్యుల వారు ఒక్కరే అన్ని భాగాల్లోనూ వేదంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వాక్యానికి సరైనటువంటి అర్థాన్ని చూపించి అన్ని వాక్యములకి దేంట్లో తాత్పర్యం అనే దాన్ని సమన్వయం చేసి చూపించారు. కాబట్టి జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ లోకానికి చేసినటువంటి అనుగ్రహాన్ని మనం సదాకాలం స్మరిస్తూ ఉండాలి. అది అసాధారణమైనటువంటి ఉపకారాన్ని వారు మనకి చేశారు. కాబట్టి ఇటువంటి వేదములను శ్రవణం చేసే భాగ్యం మీ అందరికీ కలిగి ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ ఒక సందర్భంలో ఇందులో పాల్గొని వేదపారాయణ చేసినటువంటి వేద విద్వాంసులందరికీ, అదే రకంగా ఇటువంటి ఒక విశేష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏతద్వారా ఈ యొక్క వ్యవస్థ ద్వారా, ఈ ఆధునిక వ్యవస్థ ద్వారా అందరూ ఎంతోమంది ఆస్తికులందరూ కూడా ఈ వేదములని శ్రవణం చేసేటటువంటి సౌభాగ్యాన్ని, శ్రవణం చేసేటటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి వారందరికీ కూడా, అలాగే దీన్ని శ్రవణం చేసేటటువంటి సమస్త ఆస్తిక ప్రేక్షకులకి అందరికీ కూడా ఈ ఒక సందర్భంలో మేము నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క మరియు మా గురువర్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో మీ అందరికీ సకల శ్రేయస్సులు లభించుగాక.